ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన వాగ్దానము. ఆ వాగ్దానము ప్రకారము దేవుడు వారి ఎడల జరిగించి వారిని వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టి ఉన్నాడు. ఈ రోజున ప్రభువు మనతో వాగ్దానం చేయుచున్నాడు. నిశ్చయముగా ఆయన కనికరము గల దేవుడు గనుక మనల్ని చేయి విడువడు, మనల్ని నాశనము కానీయడు. అంతేకాదు, ఈ రోజున మనతో నూతన నిబంధన చేసిన రీతిగా ఆయన మనల్ని ఎన్నడూ కూడా మరిచిపోడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీరిచ్చిన ఈ వాగ్దాన వాక్కును బట్టి వందనాలు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎడల ప్రభువా మీరు కనికరము చూపించి వారిని చేయి విడువక వారిని నాశనము నుండి తప్పించి మీరు చేసిన వాగ్దానం ప్రకారము, నిబంధన ప్రకారము వారిని ఎన్నడూ కూడా మర్చిపోలేదు. ఈ రోజున ఈ వాగ్దానాన్ని విని ప్రభువా ప్రార్థనలో ఏకీభవించిన మా ఎడల కూడా ప్రభువా మీరు కనికరము చూపించే దేవుడుగా, చెయ్యి విడువని దేవుడుగా ప్రభువా మీరు ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని నాశనం నుండి తప్పిస్తారు ప్రభువా. మీరు ఎన్నడూ కూడా మమ్మల్ని మరిచిపోరని మేము నమ్ముచున్నాం. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారి ప్రతి అవసరత తీర్చండి. మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.